2025 మార్చ్ 3 మరొక కేసు. ఇది జర్నలిస్టుల మీద కామెంట్, భావ ప్రకటన స్వేచ్ఛ మీదనే కామెంట్. ఇది రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమైన కామెంట్. బీర్ బిసాబ్ అనే కేసు నడుస్తున్నది. బీర్ బిసాబ్ అనేది పాపులర్ యూట్యూబర్. అతను రణవీర్ అల్లాబాడియా అతని పేరు. అతని షో ఉంది, ది రణవీర్ షో. దాని మీద నిషేధం విధించారు. ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ వచ్చింది పిటిషను. దానికి సంబంధించిగా చాలామంది జర్నలిస్టులు చాలా రకాలు రాశారు. దాని భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఆయన ఏమీ దేశద్రోహ పనులు చేయలేదు, దేశద్రోహం మాటలు మాట్లాడలేదు, ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడలేదు. విమర్శలు చేయడం కూడా, ప్రభుత్వాలను విమర్శించడమే దేశద్రోహమైన చోట ఇంక ఇంతకంటే ఎట్లా ఆలోచిస్తాం? ప్రభుత్వాలు సరే అట్లే ఆలోచిస్తున్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత మరింత ఎక్కువైంది. కోర్టులు కూడానా జర్నలిస్టులు మాట్లాడిన దానికి ఆయన ఏమంటాడంటే, కొంతమంది బుద్ధిహీనులు భావ ప్రకటన స్వేచ్ఛపై రాస్తున్నారు, వారిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ఏంటిది ఎదుర్కోవడం ఏంటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన, అన్ని అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ దేశ న్యాయ వ్యవస్థను మొత్తం నడిపిస్తున్నది ఆయన. ఈ దేశంలో ఎవ్వరికి ఏం జరిగినా, ఏ అన్యాయం జరిగినా ఆయన వైపే చూస్తారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన మాట్లాడే మాటలేంటి? కొంతమంది బుద్ధిహీనులు భావ ప్రకటన స్వేచ్ఛపై రాస్తున్నారు, వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు అంటే ఏంటి ఎదుర్కోవడం? ఆఫ్టర్ ఆల్ మీతో పోల్చుకుంటే మేము అందరం, మమ్మల్ని ఎన్నేళ్ళు జైల్లో పెట్టగలరు మీరు. ఎవరిని ఏమైనా చేయగలిగే శక్తి మీద ఉంది. ఎలా ఎదుర్కోవాలో తెలుసు అనే మాట ఏంది? జర్నలిస్టులు గొప్పవాళ్ళు ఏం కాదు. జర్నలిస్టులు మీకంటే గొప్పవాళ్ళు కాదు. గొప్ప అంటే నా ఉద్దేశం హోదాలో. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి రాయకూడదు ఎవరు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకూడదు, అదేనా అర్థం? ఇంకా రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. మీరు దేశ భద్రతకు, దేశద్రోహ సంబంధించిన వాటిని ఎవరైనా రాస్తే కనీసం అనొచ్చు. కానీ ఇవాళ రోజు దేశం మంచి కోసం రాసినా బీజేపీ ప్రభుత్వం విమర్శిస్తే దేశద్రోహం అయిపోతున్న కాలం ఇది. ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తే దేశద్రోహం అయిపోతున్న కాలం. అలా రాస్తే, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఎవరైనా రాస్తే, ఒక ఆర్టికల్ రాస్తే, చాలామంది జర్నలిస్టులు రాశారు ఆ రోజు, ఇప్పటికీ రాస్తున్నారు. బుద్ధిహీనులు అయిపోతారా? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు ఈ దేశంలో, ఉండొద్దు.